ఇప్పటివరకు ఎంతమంది బంగ్లాదేశ్కు వెళ్ళిపోయారు? నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల నుండి వేలాదిగా మొదలైన ఈ ప్రవాహం ఇప్పుడు లక్షలాది మందికి విస్తరించింది. తొలి దశలోనే వేలాది మందిని అధికారికంగా గుర్తించిన సరిహద్దు దాటించారు. ఇక మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో జైళ్లను తలపించేలా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అక్కడ మగ్గడం కంటే స్వదేశానికి వెళ్ళిపోవడమే మేలని వలసదారులు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు అక్కడితోనే ఆగడం లేదు. ఒక్కసారిగా వెళ్ళిపోయిన చొరబాటుదారులు మళ్ళీ ఏ పేరుతోనైనా, ఏ నకిలీ డాక్యుమెంట్తోనైనా భారత్లోకి అడుగు పెట్టకుండా ఉండడానికి సరిహద్దు వద్ద ప్రతి ఒక్కరి ఫింగర్ ప్రింట్ మరియు ఐరిస్ స్కానర్లను సేకరించి శాశ్వత డిజిటల్ డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. అంటే ఇకపై భారతదేశంలోకి అక్రమంగా రావాలనుకునే వారికి శాశ్వతంగా డిజిటల్ లాక్ పడిపోయినట్లే. దేశ భద్రత కంటే ఏ రాజకీయ ప్రయోజనము ఎక్కువ కాదు అని సువేందు అధికారి సర్కార్ నిరూపిస్తోంది. చికెన్ స్నేక్ ఆఫ్ ఇండియాగా పిలిచే సిలిగురి కారిడార్ను రక్షించడానికి, సరిహద్దులను బలోపేతం చేయడానికి బీఎస్ఎఫ్కు 120 ఎకరాల భూమిని కేటాయించి కేంద్రానికి అప్పగించారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఓటు బ్యాంకు రాజకీయాల కోరల్లో చిక్కుకున్న బెంగాల్ను ఉక్కుపాదంతో విముక్తి చేస్తున్న ఈ సువేందు మార్గ్ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. జై హింద్, జై భారత్.